ఖత్తర్ నుంచి ఇండియాకి అయితే వచ్చారు. వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వే. హాయ్ ఎవ్రీవన్, ఈ పాటికే చాలా మందికి అయితే అర్థమయ్యే ఉంటుంది వాళ్ళిద్దరు ఎవరు అనేది. సో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా, వినేయండి. వాళ్ళిద్దరు మా మమ్మీ డాడీ అండి. ఖత్తర్ నుంచి ఇండియాకి అయితే వచ్చారు. సో వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు. ఎందుకు ఫస్ట్ టైం వచ్చారు, అసలు ఎందుకు వెళ్ళారు, ఏమేమి తెచ్చారు, చిన్నుకి ఏం తెచ్చారు, నాకేం తెచ్చారు, ఇంకా అసలు ఏమేమి ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఇది ఆ రోజు మార్నింగ్ మా మమ్మీ వాళ్ళు అక్కడ ఖత్తర్లో బయలుదేరేటప్పుడు అయితే వీడియో కాల్ చేసిందనమాట. సో వచ్చే రోజు కూడాను మా అమ్మకి ఎక్సైట్మెంట్ ఆగట్లేదు చిన్నుకు చూడడానికి. సో తను ఏం మాట్లాడుతుందో ఒకసారి వినేద్దాం, ఓకేనా? చిన్నుతో మాట్లాడిన తర్వాత అక్కడ వాళ్ళైతే ఫ్లైట్ ఎక్కేశారు. సో హైదరాబాద్లో దిగిన తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేశారనమాట వస్తున్నారని చెప్పి. సో ఇంకా దగ్గరికి వచ్చారని తెలిసేసరికి కెమెరా అయితే నేను సెట్ చేసుకొని ఉన్నా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూద్దామని. చూసారు కదా నేను ఎలా వెయిట్ చేస్తున్నానో. అమ్మ నాన్న కోసం ఆ మాత్రం వెయిట్ చేయమా చెప్పండి. A few moments later. కిందికి ఎందుకు వెళ్ళలేదు అంటే ఆల్రెడీ ఆ రోజు చుట్టాలు ఉన్నారనమాట. సో అందుకని నేను వెళ్ళలేదు. ఫైనల్గా అయితే వచ్చేసారు. మా మమ్మీ ఎంట్రీ చూసారా, స్పెట్స్ పెట్టుకో. అస్సలు చాలా వైట్ అయిపోయి చాలా నీట్గా ఉందన్నమాట స్కిన్ కూడాను. సో ఇంటికి రావట్లేదు ఎందుకు అంటే వాళ్ళ లగేజ్ మా లిఫ్ట్లో ఉండిపోయింది అనమాట. సో దానికోసమే వాళ్ళు బయటనే డిస్కషన్ అయితే చేస్తున్నారు. ఈ లోపలే మా ఆయన ఎంట్రీ కూడా ఇచ్చేసారు చూసేయండి. ఆహా హీరో వచ్చారండి. ఇంకా చెప్తున్నారనమాట ఏం కాదులే వస్తుంది లిఫ్ట్ నుంచి బయటికి, ఫస్ట్ అయితే మీరు ఇంటికి వచ్చేయండి అని అయితే చెప్పారు. సో అతను కూడా కిందకి వెళ్ళలేదు, చెప్పాను కదా ఇంట్లో గెస్ట్ ఉన్నారని. అతను వాళ్ళతో ఎంగేజ్ చేస్తూ ఉండగా నేనైతే గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నా. మా తమ్ముడు మా మమ్మీ డాడీని పికప్ చేసుకోవడానికని కిందకైతే వెళ్ళాడు. సో ఎవరు వెళ్తే ఏంటి చెప్పండి, ఇంట్లో వాళ్ళు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా ఏంటి? అందుకే ఇక్కడ మా డాడీని అబ్జర్వ్ చేశారా, చూసి చూడనట్టు ఇంటినే చూస్తున్నారు తప్ప నన్నైతే అడగట్లేదు. సో చూస్తున్నా ఎంతసేపు అడగకుండా ఉంటారా అని ఇప్పుడైతే చూసైతే స్మైల్ అయితే ఇచ్చేసారనమాట. సో ఎక్సైటెడ్. ఇక్కడ లగేజ్ అంతా పెట్టిన తర్వాత మా అమ్మకి నేను ఏమన్నానో మీరే వినేయండి. ఇక్కడ చూసారు కదా నేనైతే మా డాడీ కాలుకి దండం పెట్టాను. యాక్చువల్గా మమ్మీ కాలుకి కూడా దండం పెడతాను. దండం పెట్టే లోపలే మా మమ్మీ నాకు ముద్దు పెట్టేసింది. సో ఇంక నేను మర్చిపోయాను అనమాట పెట్టడం. మా తమ్ముడు కూడా చూడండి మా డాడీకే పెడుతున్నాడు. మా అమ్మ ఇక్కడ అడుక్కుంటుంది నాకు పెట్టవరా అని చెప్పి. అది కూడా వినేద్దాం, భలే క్యూట్గా ఉంటుంది. నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? లొకేషన్ పెట్టినప్పుడు వెనక్కి చూపిస్తాను. మా మమ్మీ డాడీ వచ్చేటప్పటికి చిన్ను అయితే పడుకొని ఉంది. సో లేచాక ఎలా రియాక్ట్ అయిందో చూసేయండి. అదానికి నిద్రలో ఉంది ఇంకా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అది బొగ్గలు ఇవన్నీ చూస్తుంది.
టీ షర్ట్ తెచ్చిందని. జనరల్గా చిన్న కొత్త వాళ్ళ దగ్గరికి అయితే అస్సలు పోదు, కానీ వీళ్ళ దగ్గరికి అయితే వెళ్ళింది. ఎందుకు అంటే అప్పుడప్పుడు వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి సో తొందరగా వెళ్ళిపోయింది అనమాట. కాకపోతే ఇంకా తనకి నిద్ర అయితే పూర్తిగా వదలలేదు, సో డల్గా అయితే ఉంది. సో నిద్ర వదిలిన తర్వాత ఇంకా చాలా హైపర్ యాక్టివ్ అయిపోయి అయితే ఆడేసుకుంది అనమాట. లైట్ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక్కడికి కాసేపు అయిన తర్వాత చిన్ను ఎవరి దగ్గరికి వస్తుందని చెప్పి మా మమ్మీ డాడీ అయితే పోటీ పడ్డారు. సో ఎవరి దగ్గరికి వెళ్ళిందో చూసేయండి. ఏం చూసాం ఇది మ్యాంగో మ్యాంగో. ఇక్కడ మా మమ్మీ డాడీ వచ్చిన రోజు అయితే నేను చికెన్ బిర్యానీ చేశాను. సో అదైతే టేస్ట్ చేస్తున్నారు. మా డాడీ చేయి పెట్టకుండా మా మమ్మీని తినిపిస్తుంది అనమాట. ఎంతో క్యూట్ కదా అసలు, చూడడానికైతే చాలా బాగుందని అయితే చెప్పారు. ఇక్కడ వీళ్ళు తింటుంటే ఒక పక్క నుంచి మా తమ్ముడైతే లగేజ్ తీయండి అని అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకు అంటే వాడికి కునాఫా చాక్లెట్ తీసుకురమ్మని చెప్పాడు అనమాట. సో ఆ చాక్లెట్ కోసమైనా లగేజ్ అంతా తీయమని అయితే చెప్తున్నాడు. ఇంకా సరేలే అని ఆ రోజే ఓపెన్ చేసేసాం. నాకైతే యాక్చువల్గా ఇష్టం లేదు ఆ రోజు ఓపెన్ చేయడానికి, బికాస్ వాళ్ళు టైర్డ్ అయి ఉంటారు కదా, నెక్స్ట్ డే అప్పుడెప్పుడో తీసుకుందాంలే అని అయితే అనుకున్నా. కానీ వాడైతే ఊరుకునేటట్టు లేడు, తీసేసాం అనమాట. ఇంకా రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ఇక్కడ ఒకసారి చిన్ను గోళ్ళు కూడా చూడండి, దాన్ని అబ్జర్వ్ చేయండి. అసలు కెమెరా ముందుకెళ్ళి అయితే రచ్చ చేస్తుంది. వాళ్ళ మామయ్య ఏమో ఆపుతూ ఉన్నాడనమాట. అక్క చూడు అని చాలాసార్లు పిలిచాడు. అప్పటికే నేను బిజీగా మా అమ్మతో మాట్లాడుకుంటున్నా, వాడు మాటలే పట్టించుకోలేదు. ఒకసారి మా చిన్నుని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చాలా క్యూట్గా వెళ్తుంది కెమెరా దగ్గరికి, ఏం చేసిద్దో ఏమో మరి. కానీ సరేలే, ఇంకా లగేజ్ అయితే ఓపెన్ చేసేసాం అనమాట. యాక్చువల్గా ఓపెన్ చేసేటప్పుడే ఒకటి మీకు ఓపెన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి అన్నీ చూపిద్దామైతే అనుకున్నా. కాకపోతే పక్కనే డాడీ ఉన్నారు కదా, ఎందుకో కొంచెం భయం అనమాట. ఎందుకు ఇవన్నీ తీస్తున్నావు అని అయితే అంటారు. సో ఆ మాట అనిపించుకోకుండా ఉండాలని అయితే కొన్ని అలాగా డాడీకి తెలియకుండా కెమెరా సెట్ చేసి అయితే తీసుకున్నాం. ఆ మాత్రం భయం ఉండాలి కదా మరి డాడీ అంటే. ఏమంటారు? తెలియకుండా తీస్తున్నా కాబట్టి నా సైకిల్ ఒకసారి గమనించండి. ఇది అమ్మకి ఇండియా మొత్తం అమ్మ నా కాలు అందరు చూడటమే వేసుకుని వచ్చాను కదా. నిజంగా సాక్స్ లేకుండా వేసుకున్నాను. తెల్ల కాలుకి తెల్ల చెప్పులు సోపు. ఎవరికమ్మ ఎవరు చిన్నవి ఎవరికి చిన్న ఫ్రాక్ చూడు. మా చిన్న రెండు కదా చిన్న ఈ ఫ్రాక్ బాగుందా? ఇదో ఇదే ఫ్రాక్ ఇది. ఇదేంటిది 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 కత్త డ్రెస్ కత్త డ్రెస్. ఎవరు మమ్మీ ఇవన్నీ? ఇదేమో కావాలి, ఇది చూద్దాము.
కాటన్. సమ్మర్ డ్రెస్ బాగుంది కదమ్మా, చిన్న బాగుందా? సరిపోతుంది. అది ఇప్పుడు వేసుకోవడానికి తీసుకుంటాం. ఇంకా ఏమేమి తెచ్చారు అని మీకు ఎగ్జైట్మెంట్ ఉండదు. సో వీడియో ఎండ్ వరకు అయితే చూసేసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మీకు. ఈ డ్రెస్సెస్ వేసి నేను ఆల్రెడీ వీడియోస్ కూడా తీసేసాను అనమాట. సో ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఇవన్నీ కూడా మీకు క్లియర్ అప్డేట్స్ అయితే ఇస్తాను. కొంచెం లేట్ అవుతుంది కానీ వెయిట్ చేస్తూ ఉండండి, చాలా బాగుంటాయి అనమాట వీడియోస్. ఇప్పుడు మా మమ్మీ నాకు ఇస్తుంది ఏంటి అనేది అయితే చూడండి. అమ్మ మోసుకొని వచ్చే నాకు గ్రేట్ మరి ఇండియా నుంచి తీసుకెళ్ళింది వాళ్ళు ఇండియా ఇక్కడ ఎందుకు నవ్వుతున్నా అంటే మా మమ్మీ కెమెరాకి అడ్డు వస్తుంది అనమాట. సో ఇద్దరం సైకిల్ చేసుకుంటున్నాం, అందుకనే నవ్వు వచ్చింది, అందుకే నవ్వేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఎక్స్ట్రా లగేజ్ అనమాట. అంటే బ్యాగ్స్ కాకుండా ఇలా ప్యాకింగ్ కూడా చేసి అయితే తీసుకొచ్చారు. ఇంకా కొన్ని అక్కడ నుంచి లగేజ్ ఎక్కువ అవుతుందని చెప్పి ముందుగానే కొన్ని పార్సల్ అయితే చేశారు, అంటే కార్గో చేసేసారనమాట. సో అవన్నీ కూడా చాక్లెట్స్ ఇవన్నీ కూడా చేశారు. సో అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపించట్లేదు. ఫుడ్ ఐటమ్స్ ఏం చూపిస్తాం చెప్పండి. సో అదంతా కాదు కానీ ఇక్కడ మా చిన్నగడి ఎలా ఆడుకుంటుంది అవన్నీ చూడండి, ఎలా ఎక్కేస్తుంది. ఆ లోపల ఏమేమి ఉంటాయి అన్నీ ఇరిగిపోతాయేమో అని చెప్పినా సరే అస్సలు వినట్లేదు అనమాట. అంత ఫుల్గా ఆడుకుంటుంది. ఇంకా మా నాన్న ఊరుకుంటే తీసుకొని అయితే ఎత్తేసుకున్నారు. ఇంక ఇక్కడ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటే మా చిన్ను చూడండి ఏం చేస్తుందో. మీరు ఎవరైనా ఏమైనా చేసుకోండి, నేనైతే తీసుకుంటా అని చెప్పైతే అన్నీ తీసేసుకుంటుంది అనమాట. మా చిన్ను ఇక్కడ యాక్టింగ్ కూడా చేసేసిందండి. ఒకసారి అయితే చూసేయండి, నేనే ఆశ్చర్యపోయాను తన యాక్టింగ్ చూసి అయితే వినేయండి మీరు కూడా. ఓకే సరిపోతుంది. నీకా ఎక్కడ తగ్గింది నడుస్తామని చెప్పి అమ్మ ముసలి ఇలా వంగి నడుస్తారు కదా మన ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే చాలా చాక్లెట్స్ తెచ్చారు, స్లిప్పర్స్ తెచ్చారు, షూస్ తెచ్చారు, ఇంకా చాలానే తెచ్చారండి. టాప్స్ ఇవన్నీ కూడాను. అవన్నీ కూడా నేను ఇందులో చూపించలేను, కాకపోతే అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకు అవన్నీ కూడా మెన్షన్ చేసి అయితే చూపిస్తాను. వేసుకునేటప్పుడు అయితే నేను వీడియోస్ అయితే తీసాను అనమాట. సో ఇంకా స్నిక్కర్స్ అయితే కంపల్సరీ తెస్తారు, బికాస్ అది నా ఫేవరెట్ కాబట్టి. ఇంకా బౌంటీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఐటమ్స్ అనమాట. చిన్ను ఉంది కాబట్టి అవన్నీ కూడా తీసుకొచ్చారు తింటదని చెప్పి. తంది పేరు మంది ఊరు, అంతేగా. అసలు మా మమ్మీ డాడీ ఇద్దరు ఫస్ట్ టైం అని చెప్పా కదా. మా మమ్మీ అయితే ముందుగా ఒకసారి వచ్చింది ఇంట్లో దిగేటప్పుడు, దాని తర్వాత ఖత్తర్ వెళ్ళిపోయింది అనమాట డాడీ దగ్గరికి. సో మా డాడీ ఫస్ట్ టైం మా కొత్త ఇంటికి రావడం ఫస్ట్ టైం అండి. ముందుగా వేరే దగ్గర ఉండేటప్పుడు అయితే వచ్చారు, కానీ మేము ఓన్ హౌస్ తీసుకున్న తర్వాత మా డాడీకి మా మమ్మీ ఇద్దరు కలిసి రావడం మా ఇంటికి అయితే ఫస్ట్ టైం. సో అందుకనే ఫస్ట్ టైం అని అయితే చెప్తున్నాను. మా డాడీ అయితే సో ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయారు, ఇల్లుని చూసి అయితే చాలా నచ్చిందని చెప్పారు. వాళ్ళు వచ్చిన తర్వాత చిన్ను కోసం అయితే పట్టీలు అయితే తీసుకున్నారు. ఎందుకు అంటే తన బర్త్డే ఉంది కాబట్టి తన బర్త్డే గిఫ్ట్ కోసం అయితే పట్టీలు తీసుకున్నారనమాట. సో బర్త్డేకి ముందునే ఇచ్చేశారు వాళ్ళు బర్త్డే గిఫ్ట్. ఎవరైనా బర్త్డే వ్లాగ్ చూడకపోతే ఒకసారి వెళ్ళి బర్త్డే వ్లాగ్ అయితే చూసేయండి, కిందన ట్యాగ్ కూడా చేస్తాను, చూసేయండి ఓకేనా. ఇంకా చాలా అప్కమింగ్ వీడియోస్ అయితే చాలా చాలా ఉంటాయండి, మీకు చాలా నచ్చుతాయి. అవన్నీ కూడా చూడాలి అంటే మరి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కదా. సో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. వాళ్ళ తాత ఎగ్జైట్మెంట్ అయితే చూడండి, చాలా హ్యాపీ అనమాట. తను అలా కూర్చొని పట్టీలు పెట్టించుకుంటుంటే వాళ్ళ తాత, అమ్మమ్మ, వాళ్ళ నాన్న అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు అనమాట. సో తనకు అడిగితే ఇప్పుడు తనే చెప్తా చూడండి ఎవరు కొన్నారు అనేది. ఓకే అమ్మ నచ్చియా? నీకు నచ్చితే మాకు నచ్చినట్టు చిన్న తల్లి. చిన్ను ఇటు చూడు, చిన్ను ఇటు చూడు, పట్టీలు ఎవరు కొన్నారు? తాతయ్య కొన్నారా? ఏవి నీ పట్టీలు ఏవి? ఓ తాతయ్య కొన్నారా? అదా. మమ్మీ డాడీ వచ్చిన తర్వాత అలా బయటికి వెళ్ళామండి. ఇక్కడ మాకు దగ్గరలో ఉండే ఒక మాల్కి అయితే వెళ్ళాము. సో అక్కడిది ఈ వీడియో అనమాట. వాళ్ళు వచ్చిన 1-2 డేస్ లోపలే వెళ్ళాము. సో నెక్స్ట్ అయితే ఇంకా చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేసాము. ఇది ఎవరు అన్నప్రాసన ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తానండి నెక్స్ట్ వీడియోస్లో అయితే.
సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక. ఈ దేవుడి సంబరాలు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది అవన్నీ ఎడిట్ చేసి నాకు పోస్ట్ చేయడానికి. ఇంకా జబర్దస్త్ టీం కూడా వచ్చిందనమాట, ఆది వీళ్ళందరూ కూడా వచ్చారు. అవన్నీ కూడా నేను మీకు లైవ్గా అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.